నమస్తే వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 4.77 కోట్లతో గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము 12 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం 55,000 కుటుంబాలకు నీటి భరోసా ప్రతిపక్షాల గాలి విమర్శలపై ఐ డోంట్ కేర్ అన్న ఎమ్మెల్యే గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మృతి చెందిన అనాథ వృద్ధురాలు సావిత్రమ్మకు ఆర్కే వారిస్ అంత్యక్రియలు కుటుంబ సభ్యుల అన్ని కార్యక్రమాలు నిర్వహించిన ఆర్కే టీం మానవ సేవే మాధవ సేవ అన్న డాక్టర్ ఆర్కే 1.98 కోట్ల సిఆర్డీఏ నిధులతో శ్రీరాంపురం ఆర్టీఓ కార్యాలయం రోడ్లు సీసీ డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము దశాబ్దాల తర్వాత రోడ్ల సమస్య పరిష్కారం ప్రజలు వ్యాపారస్తుల హర్షం గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కొడాలిని సవాల్ చేసిన ఎమ్మెల్యే రాము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చిన కలెక్టర్ బాలాజీ మాస్టర్ ట్రైనర్లకు యోగా శిక్షణ శిబిరం ప్రారంభించిన కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ సందేశంతో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సైకిల్ పై కార్యక్రమానికి హాజరు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకు మంచి చేయడంపైనే కూటమి పార్టీల ఫోకస్ ఉంటుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు ప్రతిపక్షాల గాలి విమర్శలను ఐ డోంట్ కేర్ అంటూ ఆయన తిప్పికొట్టారు గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్ లో 4.77 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా 15వ ఆర్థిక సంఘం నిధులు 1.13 కోట్లతో 500 KL సామర్థ్యం గల క్లియర్ వాటర్ సంపు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం అమృత ఫేజ్ 2 నిధులు 3.64 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 12 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించారు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో మోటార్ కంట్రోల్ ప్యానెల్స్ స్విచ్ ఆన్ చేసి నీటి శుద్ధి ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్లాంట్ లో నిర్మించిన సంపులు వాటర్ ప్యూరిఫై ల్యాబ్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య మున్సిపల్ అధికారులు కూటమి నాయకులు సచివాలయ కార్యదర్శులు హెడ్ వాటర్స్ వర్క్ సిబ్బంది పాల్గొన్నారు పడేస్తారా కాలువ చాలా చెప్పాలి గుడివాడలో ఒక మంచి కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది అమృత్ 2 కింద ఒక సంపు కడతం అయింది ప్లస్ ఇంకొకటి దాన్ని సంపు కడతానికి శంకుస్థాపన చేసాం అలాగే ఈ 12 MLD ప్లాంట్ 2017లో అప్రూవ్ అయింది 2018లో పని స్టార్ట్ చేశారు అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పటికీ 8 ఏళ్ళు అయింది స్టార్ట్ చేసి అలా రకరకాలుగా ఎలా అయితే చెడగొట్టుకుంటూ వచ్చారు మొత్తం మీద పని జరగకుండా అంటే ప్యూర్ నిర్లక్ష్యం అనేదాన్ని నేను ఇక్కడే చెప్తున్నాను బేసికల్ గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం నిజంగా జనాలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ జనాలు అంతా కట్టకట్టలాడుతున్నారు వాటర్కి ఎంత ప్రాబ్లం ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎలక్షన్ ముందంతా నేను తిరుగుతున్నాను 10 చోట్ల 12 MLD ప్లాంట్
ఆల్మోస్ట్ పూర్తి అయిపోతే దానికి ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ అవ్వడానికి 5 ఏళ్ళు చేశారు. అంతేకాకుండా ఈ 12 MLD ప్లాంట్ వల్ల బేసిక్ ఏమవుతుందంటే మనకి గుడివాడలో ఎక్కడ మొత్తం కెపాసిటీ నీడెడ్ 25 MLD మొత్తం అంత హై ఫుల్ కెపాసిటీ మనం ఇచ్చినా కానీ 25 MLD దానికి 12 MLD వస్తేనే సరిపోతుంది. అయినా కానీ దాన్ని అందరినీ పట్టించుకోకండి. అంటే నా బాధ ఏంటంటే ఒకటే బేసిక్ జనాలు అర్థం చేసుకోవాల్సింది, ఈ ఫండ్స్ ఏమో అంత అబద్ధాల ఫ్యాక్టరీ ఏం చేద్దాం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందండి. ఈ ఫండ్స్ ఏమో మనకి దీంట్లో 2018లో వచ్చినాయి. అంటే టీడీపీ గవర్నమెంట్ ఉండగా బేసికలీ 2017లో అప్రూవ్ అయింది, 2018లో వర్క్ స్టార్ట్ అయింది. అలాగే ఈ నెక్స్ట్ చూసుకుంటే పని పూర్తయింది, ఈ రోజు పూర్తయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ముందు నుంచి మనం ఆల్రెడీ స్టార్టింగ్ పెట్టుకుని వచ్చేసాం. ఆల్రెడీ ఈ కనెక్షన్ కొంచెం లేట్ అయినా కానీ మనకి ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ వేరే చోట్ల నుంచి కూడా అప్లై చేసి ఆల్రెడీ వర్కింగ్ అయితే స్టార్ట్ చేయించాం. ఈ రోజుకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది బేసికల్. అందుకని ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటాం జరిగింది. ఇలా ప్రతి దానిలోనూ నిర్లక్ష్యం దీంట్లో చేసుకుని వస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను మీకు, నేను వచ్చిన తర్వాత క్రెడిట్ మీకు ఏమైనా ఉంటే నేను ఇచ్చేస్తాను, నేను అసలు దాచుకోను బేసికల్. నాకు ఓకే ఏదన్నా ఒక పని చేశారంటే 20 ఏళ్ళలో నేను చూసిన ఏకైక పని ఏంటంటే నేను మొత్తం మీద చూసింది కేటీఆర్ కాలేజ్ రోడ్డు వేయటం తప్పితే ఇంకొక పని నేను ఎక్కడా ఏది చూడలేదు. అంతవరకు ధైర్యం చెప్తాను. అది ఎలా వచ్చినా కానీ మొత్తం మీద వర్క్ అయితే కనుక వాళ్ళ హాయంలో జరిగింది. అది ఒకే ఒక వర్క్ బేసిక్. ఇంకా అమృత్ 1 చేశారు, పైప్ లైన్లు వేశారు. పైప్ లైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతే కాదు కదా మనకి. ఒకటి ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని పర్పస్ ఏంటి, పర్పస్ సాల్వ్ అవ్వకుండా పని చేస్తే సంబంధం లేదు, లాభం ఏం లేదు. ఎందుకంటే ఈ పైపులు వేస్తే డబ్బులు వచ్చేస్తే దాంట్లో కావాల్సిన కమిషన్లు వచ్చేస్తే అంతవరకు చూసుకున్నారు. కానీ పైపులు కనెక్షన్ ఇవ్వాలి, కనెక్షన్ ఇస్తేనే మంచినీళ్ళు వెళ్తాయి జనాలకన్నా మ్యాటర్లు తీసుకున్నారు. వాటర్ రిజర్వ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ కోసం 12 MLD సంపోటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే అమృత్ 1 కింద గతంలో శాంక్షన్ అయింది, అది ఈ రోజున శంకుస్థాపన చేసి త్వరలోనే రాబోయే 6 నెలలు 7 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. దీని తర్వాత అమృత్ 2 స్కీమ్ కింద ఇంకా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. వాళ్ళ ప్రతి ఇంటికి దగ్గర దగ్గర 55,000 కుటుంబాలకి సరిపడా ఈ రోజున మనకి ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ చేసి డ్రింకింగ్ వాటర్ అందించే కార్యక్రమం ఇది. కానీ మనకు ఉంది 35,000 40,000 ఎంతగా 35,000 to 45,000 కుటుంబాలు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఎంత యాక్సెస్ ఉంది, ఎవరికి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది. ఏదైతే ఈ రోజున మనం ప్రారంభం చేసుకున్నామో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో అది వాళ్ళకే ఫుల్ఫిల్ అయింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దాన్ని తొంగలో తొక్కేసి ఆ కార్యక్రమాన్ని డిలే చేయడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. ఈ రోజు త్వరగానే ఇమీడియట్ గా అధికారం రాగానే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ఆ రోజు గతంలో మనం ప్రామిస్ చేశాం. ఈ రోజు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా మనకి యాక్సెస్ ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ పెట్టే అవకాశాలు ఉండే. అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఏదైతే మనం ప్రామిస్ చేశామో గతంలో మనం చూసాం, కొడాలి నాని ఇవన్నీ కూడా కప్పెట్టేసి ఓన్లీ ట్యాంకులు నడిపేవాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మంచినీటి చెరువు యొక్క శుద్ధి చేసి ప్రజలందరికీ కూడా తాగునీరు ఇచ్చే విధంగా ఈరోజు అమృత్ 1 పథకంలో ఈ యొక్క తాగునీరుని సరఫరా చేసే విభాగాన్ని అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఇదే పంపుల చెరువులో గండి పడిపోయి ఊరంతా మునిగిపోయే పరిస్థితి వచ్చినా కానీ దాన్ని అభివృద్ధి చేయమని ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన మంత్రిగా ఉండి కూడా ఈ కొడాలి నాని అభివృద్ధి చేయలేకపోయాడు. ఈ రోజున సుమారుగా 55,000 ఇళ్లకు ఈ రోజున తాగునీరు ఇచ్చే విధంగా గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో మా ప్రియతమ నాయకుడు వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే గారు ఈ పంపుల చెరువుని, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కింద ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ప్రాముఖ్యంగా పెట్టింది ఆయన దృష్టి మొత్తం గుడివాడ అభివృద్ధి మీద, అలాగే మంచినీటి మీద. ఎందుకంటే గుడివాడలో గత 5 సంవత్సరాల నుంచి కొడాలి నాని అనే వ్యక్తి మంత్రి కింద ఉన్నప్పుడు
మున్సిపాలిటీ ఆయన అండర్లో పెట్టుకుని ఒక దుర్మార్గుడిని మున్సిపాలిటీ మీద కూర్చోబెట్టి అతను ఏదో చెబుతున్నాడు. నిన్న కౌరులు విజయవాడ నుంచి విజిట్కి ఇక్కడ గుడివాడ వస్తూ ఉంటాడు, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళిపోతూ ఉంటాడు. అతను గుడివాడ వచ్చినప్పుడు ఏదో సొల్లు కౌరులు చెబుతున్నాడు. అతను మున్సిపల్ ఆఫీసులో పైన కూర్చుని మున్సిపల్ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఎలా అంటే అభివృద్ధి లేకోకుండా చేశాడు. ఎక్కడ కూడా చిప్పడం మట్టే లేదు. మంచినీళ్ళు అయితే ఆ రోజులో పంపుల చెరువు గండి పడిపోయి 5 సంవత్సరాల పాటు గండి పూడ్చల. ఈ ఎరిగిపాడి గ్రామస్తులందరూ వెళ్ళి ఎన్నోసార్లు అర్జీలు పెట్టినా సరే మన తట్టెడి మట్టేసి గండి పూడ్చల. అలాంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారి గురించి. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేసాం. గుడివాడలో దేనికైనా అభివృద్ధిలో దేనిలో సరే ప్రాముఖ్యంగా మంచినీళ్ళు తీసుకుంటే గుడివాడ పట్టణంలో నువ్వు ఉన్న అన్ని రోజులు కూడా గుడివాడ పట్టణం ప్రజలందరూ కూడా పురుగులు పట్టిన మంచినీళ్ళు తాగారు. ఎందుకంటే మురికి పట్టిపోయి డ్రైనేజీని వాటర్ కలిసి ఆ వాటర్లో పురుగులు వస్తుంటే పట్టించుకున్న నాదుడు లేడు గుడివాడ పట్టణంలో. మా ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి దృష్టి మంచినీళ్ళ మీద పెట్టి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి 3 కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి బెడ్లు మార్పించి గుడివాడలో ఎలక్ట్రానిక్ మోటార్లు పెట్టించి అనేకమైన అభివృద్ధి. గుడివాడ మంచినీళ్లు మినరల్ వాటర్ ఎలా వస్తుందో అలాంటి మంచినీళ్ళ వల్ల ప్రతి గృహానికి ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. గుడివాడ పట్టణంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన షీల్డ్ వెంటనే తొలగించాలని సిఐటి ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం కావడంతో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి ఫీల్డ్ తొలగింపు పనులు వేగంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మంత్రులు మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ గుడివాడ ఇవి నానుడిగా నడుస్తూ ఉన్నాయి. గుడివాడలో గతం మీద కొన్ని ప్రధానమైన రోడ్లు పోసిన ఇప్పటికీ ఈ శానిటేషన్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తూనే కాలువల్లోని సిల్ట్ తీసి బయటికి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు ప్రారంభమైనా అది మొదలట్లేదు. నిన్నే మున్సిపల్ ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులతో దీని మీద రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రధానమైంది మన గుడివాడ పట్టణంలో అనేక వార్డులు ప్రాంతాలు పెరిగినా ఇప్పటి వరకు శానిటైజర్ వర్కర్స్ని పెంచని పరిస్థితి ఉంది. సుమారు గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాల నుంచి అసలు వర్కర్స్ని పెంచాల. ప్రాంతం ఏమో శుభ్రం చేయాల్సిన ప్రాంతం ఏమో పెరిగింది, కానీ వర్కర్స్ని మాత్రం పెంచాల. గతంలో కూడా మేము అడిగినప్పుడు కూడా మంత్రి గారికి రాసాము ఒక 100 మంది కావాలి అని. గతంలో కూడా గత ప్రభుత్వం టైంలో 50 మందిని అనుమతి తెచ్చుకుంటే కలెక్టర్కి లెటర్లు పెడితే కలెక్టర్ ఇచ్చే లోపల చేతులు మారినాయి, డబ్బులు చేతులు మారినాయి అని 50 పోస్టులని రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆ 50 కూడా పోస్టులు కూడా ఈ 2 సంవత్సరాల్లో వేయాల. శానిటైజర్ వర్కర్స్ని పెంచుకోకుండా గుడివాడ పట్టణం శుభ్రంగా ఉండదు. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు పాత మున్సిపల్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళే రోడ్లో చూస్తే ఆ డ్రైను ఎంత దరిద్రంగా ఉందో తెలుస్తుంది. ఆ డ్రైన్ను బట్టే రేపు వర్షాకాలం వస్తే డ్రైన్లు ఎలా ఉంటాయి అనేది. అనేక డ్రైన్లు కూడా ఇప్పటికి కూడా సిల్టు అంటే గతంలో రోడ్లు పోసినప్పుడు కానీ ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయలేదు. ఒకప్పుడు నేను బాబూజీ నగర్ గుడ్మన్పేట వెళ్తే న్యూ గుడ్మన్పేట కాలనీ చూస్తే ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. కానీ అక్కడ డ్రైన్లు కట్టి మొత్తం ఆ నీళ్లు నలవకుండా నాశనం చేసిన పరిస్థితి. డ్రైన్లు కట్టినప్పుడేమో ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయరు. ఆ లెవెలింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పారగా అక్కడ నీళ్లు నిల్వ ఉండిపోవటం, దాని రీత్యా దోమలు అంటు రోగాలు రావటం, ఆ నీళ్లు కదలని పరిస్థితి ఉంది. కాబట్టి గుడివాడకి ఈ ప్రణాళిక, ఈ డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికే చాలా అష్టతీర్థంగా ఉంది. ఎప్పటికప్పుడే ఏదో కొంత చేయటం వదిలేయటం రీత్యా కూడా ఏ డ్రైను ఎటు తీసుకెళ్ళి పూర్తిగా కిందకి నీళ్ళని నింపాలనేది. ఎందుకంటే ఇప్పుడు పాటి మీద ఉంది, పాటి మీద హైయెస్ట్ అది హైట్లో ఉంటుంది. ఇటు కిందకి వెళ్ళి కూడా స్లమ్ ఏరియాల్లో డ్రైన్లు శుభ్రంగా ఉండాలి. అలాగే మన గుడివాడ పట్టణంలో స్లమ్ ఏరియాలు చూస్తే డ్రైన్లు అసలు నీళ్ళే కదలవు. ఏ స్లమ్ ఏరియా చూసినా అక్కడ నీళ్లు కదలవు. ఆ పైపు దాంట్లోనే మంచినీళ్ళ పైపులు అవి ఉండడం రీత్యా కూడా సరిగ్గా లేదు.
కాబట్టి సమ్మర్ వస్తుంది, ఇప్పటికైనా సమ్మర్ వచ్చిన తర్వాత వర్షాలు పడితే సమ్మర్లో వర్షాలు పడ్డ తర్వాత అంటు వ్యాధులు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డ్రైనేజీని రివ్యూల మీద మీటింగ్లు పెట్టినంత మాత్రాన అవ్వదు, వర్కర్స్ని పెంచాలి. పెంచి ఆ వర్కర్స్ని పనిని ఎప్పటికప్పుడే వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ని రీచ్ అయ్యారా లేదో చూస్తే కొంత గుడివాడ ఈ శానిటరీ సమస్య తీరుతూ ఉంది. అట్లాగే ప్రధానంగా కలిసే డ్రైన్లు కూడా ఇప్పుడు డ్రైన్ చుట్టూ గుడివాడకి ఏంటంటే చుట్టూ ఒక పక్కన చంద్రయ్య కాలువ ఉంది, ఓ పక్కన చుట్టూ కాలువలు కూడా ఉన్నాయి. కానీ ఆ కాలంలో శుభ్రం చేస్తేనే ఈ నీళ్లు అప్పటి నుంచి వచ్చిన డౌన్లో ఉన్న కెనాల్స్కి కరెక్ట్గా ఉంటే వెళ్ళటానికి ఉంటే అవన్నీ కరెక్ట్గా అవుతాయి. కాబట్టి వీటి మీద రివ్యూ సమావేశాలతో ఉపయోగం లేదు, వర్కర్స్ని పెంచాలి. అట్లాగే వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైన్లో ఉన్న సిల్ట్ మొత్తం తొలగించి ఆ షిల్ట్ని బయటికి చేయాలి. గతంలో కూడా షిల్ట్ తొలగించినప్పుడు లూజు షెల్ట్ని పైకి పంపించడం వల్ల కొంత రోడ్ల మీద కారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఎక్కడికక్కడే అడ్డాలు వేస్తే ఆ వాటర్ ఆగుతుంది. ఆగిన దాన్ని షిల్ట్ 2 రోజులు రోడ్డు మీద పడేసి ఎమ్మడే లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అలాంటి ప్రయత్నాలు మున్సిపల్ అధికారులు చేయాలి. అట్లాగే రేపు రాబోయే వర్షాకాలాన్ని తట్టుకుని అట్లాగే అంటువ్యాధులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా ఈ మున్సిపల్ అధికారులని వాళ్ళని కోరుతున్నాం. రెండోది, మున్సిపల్లో ఇలా ప్రభుత్వం జీవో నెంబరు 675 తెచ్చి మొత్తం అంతా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది. మానవత్వానికి మరో నిదర్శనంగా నిలిచారు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద కొన్ని సంవత్సరాలుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న అనాథ వృద్ధురాలు సావిత్రమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు దిక్కు ఎవరు లేకపోవడంతో పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్కే వారియర్స్ ఆ వృద్ధ తల్లికి అన్ని తామై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాచల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో అనాథగా ఎవరూ మరణించకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు. సమాజహితమే లక్ష్యంగా ప్రజలకు సహాయం చేస్తామని గుడివాడ ప్రజలు తమ టీంను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నైజాం, అత్తులూరి రవికిరణ్, గాదే చరణ్ కుమార్ తో పాటు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. మా తల్లి తమ్ముడు నేను తెచ్చాను అలా అవుతాడు అంతే. పేరేంట్రా? సావిత్రమ్మ. మా సార్ సావిత్రమ్మ గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి. సరిగ్గా నారాయణ 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 రే తిరగండి. చక్క రాళ్ళు ఉన్న జాగ్రత్త చూడండి. నారాయణ 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 నారాయణ. మానవత్వం మానవత్వం. సావిత్రమ్మ జోహార్ సావిత్రమ్మ, జోహార్ సావిత్రమ్మ, జోహార్ సావిత్రమ్మ, జోహార్ సావిత్రమ్మ. మన గుడివాడ డివిజన్ లో ఆర్కే గారు అంటే మంచి పేరు, మంచి మానవత్వం కలిగిన వ్యక్తి. పేదలకి అండగా నిలబడతాడు, పేదలకి బాగా సేవ చేసే ఒక వ్యక్తి. ఈ గుడివాడ డివిజన్ లో ఎవరైనా సరే పేదలు లేని వారికి ఉన్నవారికైనా సరే చనిపోతే ముందుగా నేనుంటాను తమ్ముడు అని చెప్పి వస్తాడు మా అన్నయ్య. ఈ రోజున ఈ మా అమ్మగారు చనిపోతాకి మేమే అండగా ఉండి మా అన్నగారు ఈరోజు రండి అన్నగారు తన మామగారు చనిపోయారండి, గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారండి అంటే తమ్ముడు నేను తప్పనిసరిగా వస్తానరా అని చెప్పారండి. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఆర్కే గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ లో మరి సావిత్రమ్మ గారు మరి వృద్ధ తల్లి
కనీసం గుడివాడలో కరోనా వచ్చిన కానించి ఆ తల్లికి ఇదే చేత్తో అన్నం పెట్టాం. నా బిడ్డ పుట్టినరోజైనా సరే, నా పెళ్లి రోజులైనా సరే, నా పుట్టినరోజులైనా సరే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మరి నాకున్నంత స్థాయిలో ఆ తల్లికి ఏదో విధంగా బట్టలు కానీ భోజన వసతి కల్పించి ఆ తల్లి ఆశీర్వాదం జరిగింది. ఆ తల్లి ఎప్పుడూ చెప్తూ ఉండేది, పాపం కాళ్ళు సరిగ్గా లేకపోయినా సరే ఆ వీల్ చైర్లో కూర్చుంటూ, నాయనా నేను ఎప్పుడు చనిపోయినా సరే నీ చేతుల మీదే నా అంత్యక్రియలు చేయడం చెప్తే, మా అమ్మ నీకేమవుదమ్మా, నీ కొడుకులాగా నేను చూసుకుంటానమ్మా అని చెప్పిన మాట ఇచ్చా. ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకుంటున్నా. ఆ తల్లి మరి ఈ ఎండగాలులు ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగిలి ఆ తల్లి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఏదైనా సరే నా తల్లికి ఏ విధంగా ప్రేమిస్తున్నానో అలాగే నా తల్లిలాగా భావించి ఆ తల్లికి నా చేతుల మీదుగా ఆ తల్లి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆ తల్లికి ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదొకటే సమాజానికి మేలుకొలుపు అంటే మానవ సేవే మాధవ సేవ. మనం ప్రతి దేవుణ్ణి పూజిస్తాము, ప్రార్థిస్తాము, అనేక రకాలుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. మనుష్య దైవ స్వరూపం. మరి దేవుడు ఎక్కడా లేడు, మనుషుల్లో ఉన్నాడు. మన పిచ్చబ్రహ్మలా ఉండి మరి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం. దేవుడు దయచేసి మనకు ఉన్నంత దాంట్లోనే పేదవానికి మనకు ఎంత సహాయం చేస్తే వాళ్ళ ఆశీస్సులు ఉంటది ఆలోచన. మరి కుల మతాల కన్నా మానవత్వం విన్నా. మరి బైబిల్లోనూ చెప్తారు, పవిత్రమైన మరి గ్రంథాలయంలో చెప్తారు, మరి భగవద్గీతలో చెప్తారు, అన్నిట్లో చెప్తానే ఉంటారు, అన్ని మతాల్లోనూ చెప్తా ఉంటారు, నీ వల్లే ఎదుటి వాళ్ళని ప్రేమించమని చెప్తూనే ఉంటారు. మరి అవన్నీ మనం చదువుకుంటాకి ప్రార్థిస్తాకే సరిపోతున్నాయి తప్పితే మన సమాజంలో ఉన్నప్పుడు మాత్రం ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, మరి ఎదురు వెళ్ళకూడదు అని చెప్పి లేనిపోయిన పిల్లలను నేర్పిస్తున్నారు. దయచేసి మీకు 2 చేతులు పెట్టి మేము నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ ఈ మామగారు చనిపోయారు, రేపు నేను చనిపోతా. అందరూ పుట్టినవాడు గిట్టక తప్పదు. లేనిపోయిన ఆలోచన మనసులో పెట్టుకోకుండా మానవుడే మహనీయుడైన ఆలోచనతో ఎవరైనా చనిపోతే మాత్రం మీ అందుగా వెళ్ళి వాళ్ళకి అంత సంస్కారాల్లో మీరు నుంచుని ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయండి. ఇంత అవకాశం ఇచ్చిన ఆ తల్లికి మరి ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని నా మనస్ఫూర్తి కోరుకున్నా. పిల్లలపాడులో ఉన్న శ్మశాన వాటికలో ఉన్నాము. ఈ రోజు 4వ తారీఖు జూన్ 2026 సంవత్సరం. సావిత్రమ్మ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి మన గుడివాడ రైల్వే స్టేషన్ లో వీల్ చైర్ లో ధర్మం చేసుకుంటూ ఉంటారు, భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. దాని నిమిత్తం ఆవిడ ఈ వడగాలులకి అనారోగ్య పాలయ్యి చనిపోవడం జరిగింది. వెంటనే గుడివాడలో ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా, ఇంకా ఏదైనా ధర్మం చేయాలన్నా, అన్నదానం చేయాలన్నా నిస్వార్థంగా ఏ పార్టీకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ముందుకొచ్చే మా అన్నగారు మాచర్ల రామకృష్ణ గారు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. నేతాజీ నైజం సామాజిక కార్యకర్త ఏ రవికిరణ్ నా పేరు. వెంటనే అన్నగారు వెనకాల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పుల్లలపాడు మేనేజింగ్ చేసే నాని అన్నగారు కూడా చాలా ఎప్పుడు సహకరిస్తుంటారు, ఫాస్ట్ గా చేస్తారు. అంటే ఇక్కడ ఆలస్యం కాకుండా నాని అన్నగారు ఎంతో సపోర్ట్ వల్ల చాలా చేయగలుగుతున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మానవతా పర్యావరణ కమిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ దండమూడి జయలక్ష్మి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దండమూడి సీతారామస్వామి, గోపాలరావు, పొట్లూరి శేషగిరిరావు, చింతలూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెట్టండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి గారి సారథ్యంలో ఆవిడ వితరణతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు దేశానికి భవిష్యత్తు, దేశమే మొక్కలే దేశంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోమని చెప్తోంది. 1972లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం చేయాలని. ఆ తీర్మానం అనుసరించి జూన్ 5న ఈ కార్యక్రమం చేపట్టి అప్పటి నుంచి నిరాఘాటంగా ప్రపంచ అన్నింటిలో కూడా ఈ పర్యావరణ దినోత్సవం చేస్తున్నారు. మొక్కలే నీటికి మరి ఆధారం, అన్నిటికీ కూడా ఆధారం. మరి చెప్పే పెద్ద చాలా ఉన్నారు. ఇంకా
అథారిటీగా ఆవిడే చెప్పాలి. ఆవిడే బాటనీ లెక్చరర్, పర్యావరణ కమిటీ చైర్మన్ ధర్మవరం జయలక్ష్మి ఆవిడ చెప్తుంది. కొంచెం సింపుల్గా చిన్న వాక్యంతో ముగిస్తాను నేను. ఎందువల్లంటే మా పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ పర్యావరణ సంస్థలో. రాజుగారు, ధర్మవరం జయలక్ష్మి, అలాగే సెక్రటరీ గారు, అలాగే మిగిలిన సభ్యులు, వేణుగోపాలరావు, కుమ్ము గారు, అలాగే వర్గానికి వీళ్ళంతా కూడా ఉన్నారు. మిత్రుడు వీళ్ళంతా చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను. ఎందువల్లంటే పరిశుభ్రత అనేది కావాలి, మొక్కల ద్వారా సాధ్యం అవుతుంది అది. అలాగే పర్యావరణ పరిశుభ్రత ఉండాలి, అది సాధ్యం అవుతుంది. అందువల్ల వృక్షాలే సంపద. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మాంటిసోరీ హై స్కూల్ నందు మనం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మొక్కల గురించి అందరికీ తెలిసిందే. పర్యావరణం అంటేనే మన చుట్టూ ఉన్న వాతావరణం, మొక్కలు, అలాగే జంతువులు, వాటరు, తర్వాత ఎయిరు, భూమి మొత్తాన్ని అంతటిని కలిపి పర్యావరణం అంటాము. ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడగలదు. కాబట్టి ఈ సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. నేచర్ని కాపాడితేనే ఫ్యూచర్ ఉంది మనకి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి రేపటి భవిష్యత్ తరాలకి ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్కరూ చూడవలసిన బాధ్యత మన పైన ఉంది. తర్వాత మొక్కలన్నీ కూడా మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాబట్టి మొక్కలు వేరు నుండి, వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, అలాగే విత్తనాలు అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి మనం మొక్కలపై ఆధారపడి ఉన్నాము. దీని సందర్భంగానే మనం శుభ సందర్భాల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ మామిడి మండలు కట్టుకుంటూ ఉంటాము. ఎందుకని పొల్యూషన్ వస్తుంది, జనం ఎక్కువ ఏదైనా పొల్యూషన్ రావటం మూలంగా ఆ మామిడి మండలు గ్రహించగలుగుతాయన్నమాట కార్బన్ డైఆక్సైడ్ని. అందుకే అవసరమే కడుతూ ఉంటాము. అలాగే ఇంట్లో తులసి మొక్కను పెంచుతాం. తులసి మొక్క కూడా ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ ద్వారా మన ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తీసుకున్నాము. మనం ప్రతి సంవత్సరము మొక్కలు నాటుతూనే ఉంటాము. ముఖ్యంగా స్కూల్స్లోను, కాలేజీల్లోనూ నాటడం. ఎందుకంటే వాళ్ళు మనం నాటిన మొక్కలను వాళ్ళు పరిరక్షించడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇట్లా నాటడం జరుగుతుంది. ముఖ్యంగా కరువు ఏర్పడకోకుండా ఉండాలంటే ప్రపంచంలో మొక్కలు నాటాలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము. మొక్కలు కూడా మా పెరట్లో మొక్కలు తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ ఆక్సిజన్, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఆ రకంగా మొక్కల వల్ల ఉపయోగం ఉంది. కొడాలి ఎప్పుడు వచ్చినా గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సవాల్ చేశారు. గుడివాడలో నేను చేసిన అభివృద్ధి కళ్లారా చూపిస్తానని, దమ్ముంటే వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడలో 1.98 కోట్ల సిఆర్జీఏ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బీటీ రోడ్లు, సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 99 లక్షలతో నిర్మించిన శ్రీరాంపురం, 99 లక్షలతో నిర్మించిన ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్లు, సీసీ డ్రైన్లను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు. దశాబ్దాల తర్వాత రోడ్ల సమస్య పరిష్కారం కావడంతో స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. వ్యాపారస్తులు తమ దుకాణాలు ఎదురుగా మేర వరకు అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. లేదంటే పగలగొట్టి దాంట్లో కానీ వెళ్ళాడు. ఏది ఇష్టమైతే అది. ఓకే, ఇక్కడ సిమెంట్ రెండు మీకు ఫిల్ చేస్తాను కానీ గ్రావెల్ వేస్తాడు, పైన సిమెంట్ చూపించాను మొత్తం. కాకపోతే దీనికంటే డౌన్లో ఉండాలి. చేపించాను. లేదంటే పగలగొట్టి దాంట్లో కానీ వెళ్ళాడు. ఏది ఇష్టమైతే అది. ఓకే, లేదు మీరు కాలం తర్వాత పెట్టుకోండి. ఈ మొత్తం చెప్తారా? ఇక్కడ సిమెంట్ రెండు మీకు ఫిల్ చేస్తాను కానీ గ్రావెల్ వేస్తాడు, పైన సిమెంట్ చూపించాను మొత్తం. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే నేను చెప్పేది వినండి. మీకు బేసిక్గా మీరు కనుక ఇదంతా సిమెంట్ చేయించారనుకోండి, ఓకే, సిమెంట్ చేయించారనుకోండి, మేము ఇక్కడ బెంచీలు వేస్తాం, కూర్చుంటాను.
ఇంకెవడు పోతాడు అక్కడ వచ్చి బేసిక్గా ప్లాంటేషన్ ప్లాంటేషన్ వద్దని బేసిక్ ప్లాంటేషన్ కానీ ప్లాంట్ చూడగానే మన వాళ్ళు అదే పని చేస్తారు వదిలేండి బేసిక్ దాంట్లో ఈ ప్లాంటేషన్ అవసరం అనేది ఇక్కడ పని చేయదు పడదు. ఈరోజు గుడివాడలో అత్యంత ముఖ్యమైన రోడ్డు ఓపెనింగ్ చేసుకుంటాం జరిగింది. ఈ చిన్న కార్ల స్టాండ్ రోడ్డు 4.5 అడుగులు ఉండే రోడ్డుని 7 అడుగుల రోడ్డుగా 4.5 మీటర్లు ఉండే రోడ్డుని 7 మీటర్ల రోడ్డు కింద అభివృద్ధి చేసి ఎండ్ టు ఎండ్ రోడ్ వేయడమే కాకుండా తర్వాత సైడ్ బౌండ్స్ కూడా క్లియర్గా వేసుకుని దాంట్లో అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. పక్కనంతా కూడా సిమెంట్ వేసుకునేటట్లుగా అందరూ డ్రైన్స్ దాకా సిమెంట్ వేసుకుంటున్నారు. అందుకని కొత్త డ్రైన్స్ కూడా కట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా 90 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ అక్కడ వేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అయితే చెప్పనల్వే కానీ ఇంత రోడ్లు ఉన్నాయి గుడివాడలో అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. నేను చూస్తాను కూడా చాలా ఆనందంగా ఉంది. 5.5 మీటర్లు ఉండే రోడ్ని 9 మీటర్ల రోడ్డు కింద మనం డెవలప్ చేసి ఇక్కడ చక్కగా వేయటం జరిగింది. ఒకసారి మనం ఆలోచించుకుంటే గుడివాడలో ఇంత రోడ్లు ఉన్నాయా, ఎంత బాగుంటాయా, అసలు ఎంత చక్కగా ఉంటుందా అనేది మనకి విధానంగా కనపడుతుంది. ఇది ఓన్లీ ఒక్కటే సంకల్పం వల్ల చేసుకోలేదు. ఎందుకన్నా మీకు గుడివాడలో నేను ఒకటే చెబుతున్నాను, ఎవరికైనా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ చూసుకోండి, అభివృద్ధి అనేది రోడ్డులోనే కనపడుతుంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్నారు, ఎందుకంటే ప్రూవ్ చేయలేని ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూడండి, మీరు ఎక్కడైనా కానీ మాట్లాడుతుల్లో ఎక్కడైనా కానీ ఆ రోడ్లు మేము వేసాం, ఇన్ని రోడ్లు మేము వేసాం, మీరేమీ లేదని ఒక మాట అంటలా బేసిక్ అనే ధైర్యం కూడా లేదు. దాంట్లో అంటే అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ మాటలు అనలేకపోతున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నిజంగా వాళ్ళకి ఏమీ అవసరం లేదు, సిగ్గు లేకుండా చెప్పేస్తారు అబద్ధాలు. అయినా ఆ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోడ్డు మేము వేసాం, ఆ రోడ్డు మేము వేసాం అనలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఏదీ లేకుండా దీంట్లో గాల్లో ఒక ఆరోపణ చేసేయటం అనేది కామన్ థింగ్. ఇది గతంలో కూడా జరిగింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ గాల్లో వేసే ఆరోపణలకి ఈ రోజున ప్రజలందరూ స్పందించడం మానేశారు. 2019లో అనవసరంగా ఇంకా ఏదో ఉందేమో అని చేసినటువంటి నెగిటివ్లో ఆ ప్రజల అభిప్రాయం అప్పుడు ఏదో మారినా కానీ ఇప్పుడైతే వెరీ క్లియర్గా ఉంది. స్పష్టంగా చెబుతున్నా, రండి ఏ రోడ్డుకైనా కానీ మీరు ఏ రోడ్డు మీదకి వెళ్తారో, ఏ రోడ్డు చేపించుకుని ఉంటారో ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఫోటోలు పెట్టండి. పని లేదు, మనం వెళ్ళి డిస్కషన్ పెట్టుకుందాం. ఎవరినైనా కానీ కొడాలని ఏ రోజు వచ్చినా కానీ నేను రెడీ. నేను రెడీ. బేసికల్ ఈ రోడ్డు నేను వేసాను ధైర్యంగా, ఈ రోడ్డు నువ్వు వేసావా, ఈ రోడ్డు నువ్వు వేసావా మాట్లాడుతున్నావు. లేదు ఒక అభివృద్ధి పని నేను ఇది చేశాను, నువ్వు అది చేశాను అనేది మాట్లాడుతున్నాను. అమౌంటే ముందు లేకుండా సొల్లు మాటలు బయటకు వచ్చి మాట్లాడదు దయచేసి. గతంలో ఇదే సొల్లు చెప్పి ఎంతసేపు జనాలు మభ్య పెట్టాలని చూశారు. ఈసారి ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారనేది కూడా క్లియర్గా నేను ఇక్కడ చెప్తున్నా. ఇది 4.5 అడుగు, ఇది 5.5 మీటర్ల రోడ్డు 9 మీటర్లకు పెంచి చివరి దాకా వేసుకొచ్చి ఆ మిగిలిన సైడ్ బండ్స్ కూడా వేయించాలనేది నా కోరిక. ఈసారి అయితే అభివృద్ధిలో ఈ విషయంలో సాధ్యం కాలేదు, కానీ నెక్స్ట్ డ్రైనేజీలు వస్తాయి. ఈ మొత్తానికి కూడా డ్రైనేజీలు పెట్టిస్తున్నాం ఈ ఆర్టీఓ రోడ్డు కూడా. అలాగే చిన్నకారు స్టాండ్ రోడ్డు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి ఎవరైనా కానీ విజిట్ చేయండి. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం దీనికి అవసరానికి వస్తుంది. ఒక సైకిల్ తొక్కుతున్నానంటే నేను సైకిల్ తొక్కితే ఏదో సేవ్ చేసేస్తాను కాదు, నన్ను చూసి ఇంకో నలుగురు దొక్కుతారు, ఇంకో నలుగురు దొక్కుతారా, ఆ నలుగురు సేవ్ చేసేది అంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ మున్సిపాలిటీలో అనేక బీటీ రోడ్లు వేసుకోవడం చాలా సంతోషకరం. స్థానిక శాసనసభ్యులు రాము గారు ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందకరం. నిన్న కొంతమంది వైఎస్ఆర్ జగన్ పార్టీ వ్యక్తులు బోషిడికేలు మాట్లాడింది ఇంటి వెన్నుపోటు, అవినీతికి 2 ఏళ్ళు అని చెప్పి, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ కట్టి ఊరేగించారు. వాళ్ళకి చెప్తున్నా, ఈ కళ్ళు ఉండయా, కళ్ళు లేవు వాళ్ళకి. 5 ఏళ్ళైంది ఈ రోడ్లు ఇప్పుడు మట్టిపోసి ఈ రోడ్లకి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఏదో చెత్త మాటలు మాట్లాడి ఏదో మాట్లాడాం కదా అని చెప్పి నోరుంది కదా అని మాట్లాడతాం కాదు. వాళ్ళు ఇంత డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుంది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ సీసీ రోడ్లు ఏంటి, డ్రైనేజ్ ఏంటి, క్లీన్ అండ్ గ్రీన్ ఏంటి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం.
వాళ్ళ దీంతో ఎంతో వాళ్ళ నిధులతో కూడిన కార్యక్రమం ఇది. ఎంత కష్టమైనా సరే, భారమైనా సరే, అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నాం. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి ఎవరైతే నిన్న మాట్లాడారో వాళ్ళు కళ్ళు తెరవండి, చూడండి ఏం జరుగుతుందో అభివృద్ధి. ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ఈ దుర్మార్గులు కేవలం అబద్ధాలు చెప్పి బతికేశారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీళ్ళు మోసపోకండి. వీళ్ళందరూ దుర్మార్గులు, దోచుకోవడం తప్ప రెండో పని లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, అలాగే చిన్నకార్ల స్టాండ్ ప్రధాన రహదారులు, అనేక దారుల్ని కలిపే ప్రధాన రహదారులు ఇవి. గత 20 సంవత్సరాల కిందట కూడా నాకు తెలిసి మా చిన్నప్పుడు కూడా వేయిన సందర్భంలో ఈసారి గౌరవ శాసనసభ్యులు రాము గారు గెలిచిన తర్వాత ఈ 2 ఏళ్ళలోనే ఇటువంటి ప్రధాన రహదారులు పూర్తి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న చేశారు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి. మేము ఒకటే అడుగుతున్నాం, నాని మాయమై 2 ఏళ్ళు అయింది ఈ రోజుకి. కాబట్టి అది తెలుసుకోవాలి. అలాగే మా శాసనసభ్యులు రాము గారు చెప్పినట్టుగా గుడివాడలో కొడాల నాని కార్పొరేటర్ కూడా గెలవడం చెప్పి మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా మీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొడాల నాని గుడివాడలో కనీసం ఏదైతే ప్రజా సమస్యల మీద కూడా స్పందించలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ నాయకుడికి తీసుకొచ్చి ప్రజల దగ్గర నుంచో పెట్టే దమ్ము లేక మా శాసనసభ్యులు రాము గారిని విమర్శిస్తున్నారు. మేము చెబుతున్నాం, అదే కొడాల నాని ఇంతవరకు ప్రజల మధ్యలోకి రాలేకపోయాడు. అదే కొడాల నాని ఇంతవరకు ప్రజా సమస్యల మీద మాట్లాడలేకపోయాడు. మీరెవరో పిల్ల బచ్చాలు అందరూ చేరి ఎక్కడో మూలన చేసే కార్యక్రమాలు రోడ్డు మూలన చేసుకుని ఏదో గ్రామాల్లో చేసుకుని అదేదో పెద్ద కార్యక్రమంలా చెబుతున్నారు. మేము చెబుతున్నాం, ఖచ్చితంగా కొడాల నాని అనేవాడు ప్రజా సమస్యల మీద స్పందించినప్పుడే మేము స్పందిస్తాం. కాబట్టి ఏదైతే ఆ నాయకులు మాట్లాడుతున్నారో, ఏదైతే రాము గారు గాలిలో గెలిచారని చెప్పి చెబుతున్నారు, గాలిలో గెలిస్తే 53,000 మెజార్టీతో గెలవరు. ఖచ్చితంగా ప్రజాభిమానంతో ఏదైతే కొడాల నానిని ఇంక చాలు ఇంట్లో కూర్చోబెడదామని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టే రాము గారిని 53,000 మెజార్టీతో గెలిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తచంటి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణంలో ఏర్పడుతున్న పెను మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగిస్తూ విరివిగా మొక్కలు పెంచాలని గుత్తచంటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొంగుళూరు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పర్యావరణ దినోత్సవం పర్యావరణ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఒక మొక్క నాటే కార్యక్రమం, మొక్క ద్వారా ఆక్సిజన్ వచ్చి మరి ప్రజా జీవనానికి మంచి ఆరోగ్యం ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి అర్థం చేసుకుని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా మొక్క నాటే కార్యక్రమం చేసుకోవాలి. అలాగే రోడ్డు పరిశుభ్రత పంచాయతీ వాళ్ళు చేసేది కాకుండా మనం కూడా వాళ్ళకి సహకరించి మన రోడ్లన్నీ కూడా శుభ్రపరచుకున్నట్టయితే మనము మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ఒక ఉద్దేశము. అందరూ కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారి సూచనని ఫాలో అయ్యి మరి శ్రద్ధగా ఈ కార్యక్రమం చేసుకున్నట్లయితే మనందరం కూడా ఆరోగ్యమైనటువంటి సమాజం వస్తుందని చెప్పి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కృష్ణా జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరుగుతున్న యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ 7వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమాల విశిష్టత వివరాలను వెల్లడించారు. భారతీయ సంస్కృతిలో నుండి పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు సైకిల్ పై వెళ్లి పాల్గొన్నారు.
ఓకే కూర్చోండి. ఈ కార్యక్రమానికి మనము ఫస్ట్ మాస్టర్ ట్రైనర్స్గా కొంతమందిని ఎంపిక చేశాము. మాస్టర్ ట్రైనర్స్ అంటే ఏంటి? మీరు వేరే వాళ్ళందరికీ ఇతరులకు అందరికీ కూడా యోగా నేర్పించేవాళ్ళు అని అర్థం వచ్చి. ఇప్పుడు మీలో రోజు యోగా చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అంతే కదా, మనం వచ్చేది కొనసాగిస్తే 10-12 రోజులు లాగా ముచ్చట్లాగా కాకుండా పోటీ వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. రోజు ఎక్సర్సైజ్ ఏదో చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, కానీ మనము వితౌట్ సపోర్ట్ నిలబడలేకపోతున్నాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ఫాక్ట్ నేను అకాడమీకి లాస్ట్ ఇయర్ phase 3కి వెళ్ళినప్పుడు కూడా రుజుతా దివేకర్ అనే పెద్ద డైటీషియన్ వచ్చారు. ఫస్ట్ డే మాకున్న సెషన్లో, వన్ ఆఫ్ ద సెషన్స్లో రుజుతా దివేకర్దే క్లాస్ ఉండిందన్నమాట. రుజుతా దివేకర్ ఎవరు అంటే పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ అందరికీ కూడా డైటీషియన్ ఆవిడ. సో ఆవిడ 3 ఎక్సర్సైజెస్ చేయించారు మాతో. ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్పింది, ఓకే, ఇంకా 2 కూడా ట్రై చేద్దాము. విత్ ఆర్ వితౌట్ సపోర్ట్ ఇచ్చండి, పర్లేదు. విత్ ఆర్ వితౌట్ సపోర్ట్ 35 సంవత్సరాలు ఉంటుంది యాక్చువల్లీ. అప్పుడు ఇంకా రేట్లు పెరిగిపోతాయి. అవన్నీ లెక్కేసి చూస్తే ఒక 2 కోట్లు మీరందరూ కూడా అర్న్ చేసినట్టు అర్థమైంది కదా. రెండోది ఏమంటే, లోపల హార్ట్ బాగా పనిచేస్తుందా, లంగ్స్ బాగా పనిచేస్తుందా, లివర్ బాగా పనిచేస్తుందా అంటే అది దానికి ఆన్సర్ లేదు యాక్చువల్లీ. బట్ యోగాలో మెయిన్ ఏమంటే, మీరు బ్రీతింగ్ పైన ఫోకస్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగినప్పుడు అన్ని బ్లడ్ వెసల్స్ కూడా చాలా క్లియర్గా ఫ్లో అవుతాయి. బ్లడ్ వెసల్స్ మొత్తం క్లియర్గా ఫ్లో అయితే ప్రతి ఆర్గన్కి కూడా ప్రాణశక్తి అనేది బ్లడ్డే కనుక దాని ద్వారా మీరు చాలా హెల్తీ. తర్వాత చాలా బాగా స్లీప్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఇప్పుడు పరిస్థితుల్లో ఆఫ్టర్ మొబైల్ ఇవన్నీ రావడం వల్ల చాలా మంది మనం మొబైల్ చూసి పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. గతంలో ఉన్నట్టు మంచి నిద్రపోయి నేను లేసాను అనే అనుభూతి చాలా మంది తగ్గిపోతున్నాను. అంటే ఏదో పడుకుంటాం, ఏదో లేస్తాము, నేను లేచిన తర్వాత వావ్ చాలా బాగా పడుకున్నాను అనే ఫీలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకు? క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు. దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, మొబైల్ చూసి పడుకుంటారు కనుక మొబైల్లో ఏమేమి మా మైండ్ ఫ్రీగా ఉండదు. ఏదేదో ఆలోచన ఉంటే ఆలోచన ముందు కొనసాగుతూనే అలాగే పడుకుంటాం మనము. సో నిద్ర రాదు. 2, మా బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా అంత తొందరగా నిద్రకి మిమ్మల్ని ట్రిగర్ చేయవు. కృష్ణా జిల్లా పరిధిలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా మొయినుద్దీన్ 43, మహమ్మద్ హిమాం షరీఫ్ 49 వయసు గల 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 8.5 లక్షల రూపాయల విలువ గల 69 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీసుకొచ్చి రెండు 2013-14లో కాకినాడలో చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద. ఇక్కడ మచిలీపట్నం దగ్గరగా ఉన్న ప్రాంతం మచిలీపట్నం. ఇద్దరు కూడా కైకలూరు వాస్తవ్యులు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ మధ్యకాలంలో స్నాచింగ్ జరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం సిసిఎస్ సిఏ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన సిసిఎస్ ఎస్ఐ నాగరాజు, మచిలీపట్నం ఎస్ఐ జగదీష్ ఈ సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట టైంలో మచిలీపట్నం పాండురంగ హై స్కూల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యక్తులు
బైక్ మీద అనుమానాస్పదంగా తిరుగుతుండగా సిసిఎస్సిఐ వరప్రసాద్ ఆయన సిబ్బంది సహకారంతో ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయగా వారి పేర్లు షేక్ కాజా మొయిద్దీన్, షేక్ ఇమాం షరీఫ్. వీళ్ళిద్దరూ కూడా పాత నేరస్తులు. ఇద్దరు కైకులూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ మే నెల 11వ తారీఖు నైట్ 8 గంటలకి ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 బంగారపు చైన్ స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని ఇట్లాగే ఒక మహిళ మెడలో నుంచి బంగారపు చైన్ దొంగిలించుకుని వెళ్ళిపోవడంతో ఆ నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ రిజిస్టర్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని. అట్లాగే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో 2025 నవంబర్ 14వ తారీఖుని ఇలాగే ఈ ఇద్దరు వ్యక్తులే ఒక మహిళ మెడలో నుంచి బంగారపు నాంతాడు దొంగిలించుకుని పోవడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్ ఇన్ఫర్మేషన్ తోటి సిఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారుగా 60 గ్రాముల బంగారపు వస్తువులు, ఈ దొంగిలించబడిన చైన్లు 60 గ్రాములు బరువు గల చైన్లు, సుమారుగా 8.5 లక్షల వాల్యూ ఉంటుంది. ఈరోజు వారిద్దరి వద్ద నుంచి రికవరీ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4.77 కోట్లతో గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము. 12 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం. 55,000 కుటుంబాలకు నీటి భరోసా. ప్రతిపక్షాల గాలి విమర్శలపై ఐ డోంట్ కేర్ అన్న ఎమ్మెల్యే. గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మృతి చెందిన అనాథ వృద్ధురాలు సావిత్రమ్మకు ఆర్కే వారిస్ అంత్యక్రియలు. కుటుంబ సభ్యుల అన్ని కార్యక్రమాలు నిర్వహించిన ఆర్కే టీం. మానవ సేవే మాధవ సేవ అన్న డాక్టర్ ఆర్కే. 1.98 కోట్ల CRDA నిధులతో శ్రీరాంపురం ఆర్టీఓ కార్యాలయం రోడ్లు, సీసీ డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. దశాబ్దాల తర్వాత రోడ్ల సమస్య పరిష్కారం. ప్రజలు వ్యాపారస్తుల హర్షం. గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. కొడాలిని సవాల్ చేసిన ఎమ్మెల్యే రాము. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చిన కలెక్టర్ బాలాజీ. మాస్టర్ ట్రైనర్లకు యోగా శిక్షణ శిబిరం ప్రారంభించిన కలెక్టర్. పర్యావరణ పరిరక్షణ సందేశంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సైకిల్ పై కార్యక్రమానికి హాజరు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.